హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఫ్రెండ్స్, మనకు ఏది ఊరికినే రాదు. మన శక్తి యుక్తులతో మాత్రమే సాధించగలం. ఆ శక్తి యుక్తులు మనందరిలో చిరస్మరణీయంగా ఉండాలని కోరుకుంటున్నాను. వీడియోని పూర్తిగా చూడండి. న్యూ ఇయర్ గురించి తెలుసుకోండి. వీడియోని స్కిప్ చేయకండి. మంచి ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు. పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ కొత్త సంవత్సరానికి స్వాగతిస్తున్నాను. నూతన సంవత్సరం రోజు అనగా ఒక సంవత్సరం ముగింపు తర్వాత మరుసటి సంవత్సర ప్రారంభ రోజు జరుపుకునే ఒక గొప్ప వేడుక. జనవరి 1న నూతన సంవత్సరం జరుపుకుంటాం. న్యూ ఇయర్ డేగా ప్రపంచమంతటా సంబరాలు జరుపుకుంటారు. అన్ని నూతన సంవత్సర వేడుకల సంస్కృతికి కొలమానం వార్షిక క్యాలెండర్లు. చరిత్ర: క్రీస్తు పూర్వం 45వ సంవత్సరంలో జూలియస్ సీజర్ జూలియన్ క్యాలెండర్ ను ప్రవేశపెట్టారు. ఈ క్యాలెండర్ సూర్యుని చుట్టూ భూమి తిరగడానికి పట్టే సమయం ఆధారంగా దీన్ని రూపొందించాడు. క్యాలెండర్ ను ప్రవేశపెట్టేటప్పుడు సంవత్సరాన్ని మొదలుపెట్టే రోజును సీజర్ ఎంచుకోవాల్సి వచ్చింది. రోమన్లకు జనవరి నెల ప్రముఖమైనది, ఎందుకంటే దేవత అయిన జనస్ పేరిట ఏర్పడిన నెల. రోమన్లు ఆరాధించే జనస్ కు 2 తలలు, ప్రారంభాల దేవత అని కూడా అంటారు. అందుకే రోమన్లు జనవరి నెలను ఎంచుకున్నారు. అయితే 5వ శతాబ్దంలో రోమన్ల సామ్రాజ్యం పతనమై ఆ స్థానంలో క్రైస్తవం అధికంగా చెలాయించింది. అప్పట్లో జనవరి 1వ తేదీ అన్యమత సంప్రదాయంగా చూసేవాళ్ళు. చాలా క్రైస్తవ దేశాలు కొత్త సంవత్సరాది మార్చి 25వ తేదీ కావాలని కోరుకున్నాయి. కానీ పోప్ 13వ గ్రెగోరీ 16వ శతాబ్దంలో గ్రెగోరియన్ క్యాలెండర్ ను ప్రవేశపెట్టారు. క్రైస్తవ దేశాల్లో కూడా కొత్త సంవత్సర దినోత్సవాన్ని జనవరి 1వ తేదీగా పునరుద్ధరించారు. అయితే కేథలిక్ చర్చిలతో సంబంధం లేని ప్రొటెస్టెంట్ వర్గానికి చెందిన ఇంగ్లాండ్ మాత్రం 1752వ సంవత్సరం వరకు కొత్త సంవత్సర దినోత్సవాన్ని మార్చి 25నే జరుపుకుంటూ వచ్చింది. అయితే 1752వ సంవత్సరంలో దేశ పార్లమెంటు ఒక చట్టం తీసుకువచ్చి ఐరోపాతో పాటుగా ఇంగ్లాండ్ కూడా కొత్త సంవత్సరాన్ని జనవరి 1వ తేదీన జరుపుకునేట్లు చేసింది. ప్రస్తుతం చాలా దేశాలు గ్రెగోరియన్ క్యాలెండర్ నే ఉపయోగిస్తున్నాయి. అందుకే ప్రతి ఏటా డిసెంబర్ 31వ తేదీ రాత్రి నుంచి ఈ సంబరాలు మొదలవుతాయి. ఆ రోజున స్నేహితులు, బంధువులు అందరూ కలుసుకుని విందు వినోదాలు, ఆటపాటలతో కాలం గడుపుతారు. రాత్రి 12 గంటలకు ఒకరినొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ జరుపుకునే తేదీ జనవరి 1, జనవరి 21 చైనీస్ న్యూ ఇయర్ అనగా చంద్ర సంవత్సరం అని కూడా పిలుస్తారు. ఇది ప్రతి సంవత్సరం మొదటి చంద్ర నెలలో జరుగుతోంది. జనవరి 21 వియత్నామీస్ న్యూ ఇయర్. జనవరి నుండి మార్చి వరకు టిబెటన్ న్యూ ఇయర్. మార్చి 14 సిక్కు నానక్షి న్యూ ఇయర్, హోల్లా మొహల్లా అని కూడా పిలుస్తారు. మార్చి 20 లేదా 21 ఇరానియన్ న్యూ ఇయర్. దీనిని నొరాజ్ అని కూడా పిలుస్తారు. ఇది వర్ణాలు విషువత్తు యొక్క ఖచ్చితమైన క్షణం ఉన్న రోజు. మార్చి 21 బహీ న్యూ ఇయర్ అనగా నవరోజ్ అని కూడా పిలుస్తారు. ఏప్రిల్ 1 అస్సిరియన్ న్యూ ఇయర్ అనగా రిష్ నిస్సాను అని కూడా పిలుస్తారు. ఏప్రిల్ 13 లేదా 14 మారిన ప్రకారం జనవరి 14. గతంలో ఏప్రిల్ నెల మధ్యలో చైత్రమాసం తొలి రోజున తమిళ సంవత్సరాది పండుగను ఘనంగా జరుపుకునేవారు. దీనికి బదులుగా రైతుల దినోత్సవమైన సంక్రాంతిని తమిళుల సంవత్సరాదిగా పాటించాలని తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసింది. దాని ప్రకారం జనవరి 14న జరుపబడుతోంది. ఉగాది పండుగ రోజున తెలుగు నూతన సంవత్సరం ఉగాది, యుగాది అని కూడా అంటారు. ఏప్రిల్ 14 పంజాబీ న్యూ ఇయర్, వైశాఖి అని కూడా పిలుస్తారు. పంట నూర్పిడి సంబరాలు జరుపుకుంటారు. ఏప్రిల్ 13 లేదా 15 థాయ్ న్యూ ఇయర్ అనగా నీరును చిమ్ముకుంటూ సంబరాలు జరుపుకుంటారు. ఏప్రిల్ 13 లేదా 14 శ్రీలంక నూతన సంవత్సరం. సూర్యుడు మీనరాశి నుండి మేషరాశికి మారినప్పుడు జరుపుకునే నూతన సంవత్సర పండుగ. ఏప్రిల్ 13 లేదా ఏప్రిల్ 15 కంబోడియన్ న్యూ ఇయర్. ఏప్రిల్ 14 లేదా 15 బెంగాలీ న్యూ ఇయర్ అనగా పోహెలా బైసాక్ అని కూడా పిలుస్తారు. అక్టోబర్ లేదా నవంబర్ గుజరాతీ నూతన సంవత్సరం. అక్టోబర్ లేదా నవంబర్ మార్వారీ న్యూ ఇయర్. మొహరం ఇస్లామిక్ న్యూ ఇయర్. భారతీయ నూతన సంవత్సర తేదీలు ప్రాంతాన్ని బట్టి అనేక వైవిధ్యాలను కలిగి ఉంటాయి. హిందూ క్యాలెండర్ ఆధారంగా ఉంటాయి. హిందూ మతంలో హిందూ క్యాలెండర్ చాంద్రమాన
క్యాలెండర్ అయినందున ఇది ప్రతి సంవత్సరం వేరే రోజున వస్తుంది. వివిధ ప్రాంతీయ సంస్కృతులు సంవత్సరంలో వేర్వేరు సమయాల్లో నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు. అస్సాం, బెంగాల్, కేరళ, నేపాల్, ఒడిశా, పంజాబ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని కుటుంబాలు హిందూ క్యాలెండర్ ప్రకారం సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు. చాలా ప్రాంతాలలో హిందూ నూతన సంవత్సరం ఏప్రిల్ నుండి మే నెల మధ్య జరుపుకుంటారు. ఈ వేడుకను సాధారణంగా చైత్ర మాసం మొదటి రోజున జరుపుకుంటారు. ఇది సాధారణంగా ఏప్రిల్ 13 లేదా 14 వస్తుంది. ఈ సమయంలో హిందువులు కుటుంబ సభ్యులను సందర్శించడం, కొత్త బట్టలు ధరించడం, పండుగ వంటకాలను ఆస్వాదించడం ద్వారా నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు. తెలుగు నూతన సంవత్సరం ఉగాది, కన్నడ నూతన సంవత్సరం యుగాది. మార్చి సాధారణంగా ఏప్రిల్ అప్పుడప్పుడు జరుపుకుంటారు. తమిళనాడులో జనవరి 14 లేదా 15న పొంగల్ అధికారికంగా నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. సిక్కు మతం ప్రకారం నూతన సంవత్సరం గురునానక్ జన్మించిన మార్చి 14న జరుపుకుంటారు. ఈ రోజున సిక్కులు ఆలయాలను సందర్శించి ప్రార్థనలు చేస్తారు. ఇతర సంప్రదాయాలు. దక్షిణ ఆసియాలోని ఇతర ప్రాంతాలలో నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి వివిధ సంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయి. ఉదాహరణకు నేపాల్లో నూతన సంవత్సరాన్ని లోసర్గా జరుపుకుంటారు. ఇది ఒక రకమైన పంట సెలవు దినం. మలేషియాలో నూతన సంవత్సరాన్ని చాంగ్ ఏక్ గా జరుపుకుంటారు. వివిధ ఆర్థిక మరియు వ్యాపార కార్యక్రమాలకు జనవరి 1 చారిత్రాత్మకంగా ముఖ్యమైన తేదీ. అనగా 1974 అరబ్ గల్ఫ్ దేశాలు తమ చమురు ఎగుమతుల ధరను రాత్రిపూట రెట్టింపు చేశాయి. 4 నెలల్లోనే యుఎస్ లో చమురు ధరలు 4 రెట్లు పెరిగాయి. 1973లో డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 16.5% మరియు 1974లో 27.5% పడిపోవడంతో ఈ ఉప్పెన తీవ్ర మాంద్యానికి దోహదపడింది. 1993 చెకోస్లోవేకియా శాంతియుతంగా 2 వేర్వేరు దేశాలుగా విడిపోయింది. చెక్ రిపబ్లిక్ మరియు స్లోవేకియా ఈ సంఘటనలో వెల్వెట్ విడాకులు అని కూడా పిలుస్తారు. చెక్లు మరియు స్లోవాక్ల మధ్య రాజకీయ మరియు ఆర్థిక వ్యత్యాసాల కారణంగా ఈ రద్దు జరిగింది. 1994 ఉత్తర అమెరికా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అనగా NAFTA అమలులోకి వచ్చింది. యునైటెడ్ స్టేట్స్, కెనడా మరియు మెక్సికో మధ్య త్రైపాక్షిక వాణిజ్య కూటమిని స్థాపించింది. 2021 ఆఫ్రికన్ కాంటినెంటల్ ఫ్రీ ట్రేడ్ ఏరియా 54 ఆఫ్రికన్ యూనియన్ రాష్ట్రాలను కలిగి ఉంది. వస్తువులు మరియు సేవల కోసం ఒకే ఖండాంతర మార్కెట్ ను సృష్టించే లక్ష్యంతో అమలులోకి వచ్చింది. 2022 ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద స్వేచ్ఛ వాణిజ్య ప్రాంతమైన ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం RCEP చైనా, జపాన్ మరియు దక్షిణ కొరియాతో సహా 15 ఆసియా పసిఫిక్ దేశాలకు అమలులోకి వచ్చింది. జనవరితో అనుమతించబడిన మార్కెట్ క్రమరాహిత్యాలు. జనవరి ప్రభావం ఎలా ఉంటుందంటే ఈ దృగ్విషయం స్టాక్ ధరలు, ముఖ్యంగా స్మాల్ క్యాప్ స్టాక్లు సంవత్సరంలో మొదటి నెలలో పెరిగే సీజనల్ ధోరణిని సూచిస్తుంది. పన్ను ప్రయోజనాల కోసం డిసెంబర్లో పెట్టుబడిదారులు స్టాక్లను విక్రయించడం మరియు జనవరిలో వాటిని తిరిగి కొనుగోలు చేయడం, తద్వారా డిమాండ్ పెరగడం దీనికి తరచుగా కారణమని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ జనవరి ప్రభావం యొక్క ఉనికి మరియు ప్రాముఖ్యత ఆర్థికవేత్తల మధ్య చర్చనీయాంశమైంది. జనవరి 2024 కంపెనీలు తమ ఉత్పత్తుల కోసం వసూలు చేసే ధరల కొలత 3.5 సంవత్సరాలలో కనిష్ట స్థాయికి పడిపోయి ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించడాన్ని సూచిస్తూ యుఎస్ వ్యాపార కార్యకలాపాలకు పుంజుకుంటున్నాయి. ఈ సంఘటనలు జనవరి 1 యొక్క ఆర్థిక ప్రాముఖ్యతను హైలైట్ చేస్తాయి. జనవరి 1 ప్రధాన వాణిజ్య ఒప్పందాల అమలు, గుర్తించదగిన ఆర్థిక దృగ్విషయాలు మరియు వ్యాపార కార్యకలాపాలలో మార్పులను సూచిస్తుంది మరియు ఇన్వెస్ట్మెంట్ మరియు బిజినెస్ పెరుగుదలకు దోహదపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మా వీడియోస్ ని చూస్తూ ఉండండి. సర్వే జన సుఖినో భవంతు.